హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను కదా, మా ఊర్లో షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుందని. ఫైనల్గా అయితే మా ఊర్లో షాపింగ్ మాల్ అయితే ఓపెన్ అయిపోయింది గైస్. అది చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఎప్పుడు ఆ ఊర్లు ఈ ఊర్లు తిరిగి అన్ని షాపింగ్ మాల్స్ చూస్తాను, కానీ మా ఊర్లో షాపింగ్ మాల్ అయితే మీకు చూపించలేదు కదా, అందుకని చూపిద్దామని వచ్చేసాను. రండి గైస్, మీరు కూడా చూడండి. కొత్తగా ప్రసాద్ ఆదిత్య మాల్ అని చెప్పేసి ఏవి అప్పారావు రోడ్డు కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే ఓపెన్ అయింది గైస్. అక్కడ మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మేమైతే పగలు వెళ్ళలేదు, డే టైంలో అయితే వెళ్ళలేదు, నైట్ టైం వెళ్ళాము. తర్వాత ఏంటంటే ఈరోజు రిపబ్లిక్ డే కదా, మొత్తం ఆ డెకరేషన్ అయితే చేసారు లోపల అనమాట. అసలు ఎంత బాగుందంటే కలర్ఫుల్గా. ఇంకా కొంచెం ఓపెన్ అవ్వలేదు కదా కొన్ని అయినా కూడా చాలా బాగుంది. అసలు నార్మల్గా అయితే సండే కదా, ఎంతమంది ఉన్నారంటే అసలు ఖాళీ లేదు వెళ్ళడానికి రావడానికి. చాలామంది జనాలు అయితే ఉన్నారు. సరే అని చెప్పేసి మేము కూడా సరదాగా వెళ్దామని వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా చూడండి. పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు మొత్తం ఫ్లాగ్స్తోనే డెకరేషన్ చేశారు. చాలా ఫ్లాగ్స్ పెట్టారు, చూడండి మీరు కూడా. ఇది వరకు ఏంటంటే నార్మల్ ఫెస్టివల్ టైంలో అయితే ఎక్కువ కైట్స్ అయి పెట్టారు, ఇప్పుడు ఏంటంటే ఫ్లాగ్స్ పెట్టారు. మేము ఫెస్టివల్ టైంకి కుదరక వెళ్ళలేదు, ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను కానీ చూపించడానికి కావలేదు. ఈ రోజు అయితే అయ్యిందనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్ అవగానే ఒక షాపింగ్ మాల్ అయితే కనిపించింది. అది చూడగానే అందులో టాప్స్ అన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆఫర్స్ కూడా చాలా ఎక్కువ పెట్టారు. సరే ఇంకా ఏమున్నాయని చెప్పేసి చూద్దామని చెప్పేసి వెళ్ళాను. మనం చూడటం తప్ప కొండ ఉండదు కదండి, ఇంకేం చేస్తాం, అందుకని మీకు కూడా చూపించాను. తర్వాత ఏంటంటే కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే నాకు ఒక డ్రెస్ అయితే బాగా నచ్చింది. ఇక్కడేమో వరుసగా క్లిప్స్ అయి పెట్టారు, కిడ్స్ క్లిప్స్, తర్వాత కప్స్. నాకు ఆ కప్ కూడా బాగా, ఈ డ్రెస్సే గైస్ బాగా నచ్చిందని చెప్పేసి చెప్పాను కదా. దాని ప్రైస్ కూడా మామూలుగా లేదు, చాలా కాస్ట్ ఉంది. ఎందుకులని చెప్పేసి ఇంక పక్కకు వచ్చేసాము. తర్వాత ఈ టాప్స్ అన్నీ వరుసగా వీడియో తీసేయమని మా హస్బెండ్ని, నేను వెళ్తూ ఉండగా వీడియో తీసేస్తాను. ఏమో 40%, 50%, 60% అయితే ఉన్నాయి. ఈ టాప్ కూడా బాగుంది. దీని బ్యాక్ సైడ్ ఏంటంటే ఎల్లో టాప్ ఉంది, అది కూడా చాలా బాగుంది చూడండి. హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఎంత కలెక్షన్ ఉందో. ఒక్కొక్కటి 800, 900, 1000. కాస్ట్ మాత్రం ఎక్కువే ఉన్నాయండి, తక్కువ అయితే ఏం లేవు. అంటే మాల్స్ అంటే కాస్ట్ అలాగే ఎక్కువ ఉంటుంది అనుకోండి, కాకపోతే మీకు చెప్తున్నాను అనమాట. కాస్ట్ కూడా చాలా టూ మచ్ అయితే ఉంది. మనం అన్నీ చూసేసి వీడియో తీసేయడం తప్ప కొనేదే ఉండదులేండి, ఏదో బాగా నచ్చితే తప్ప. తర్వాత ఇక్కడ స్పెట్స్ అవి కూడా ఉన్నాయి, స్పెట్స్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది. మా హస్బెండ్కి ఏమైనా తీసుకుందాం అనుకున్నాం, కానీ కొంచెం సెట్ అవ్వక తీసుకోలేదు. టైటన్ వాచెస్ కూడా ఉన్నాయి, లేడీస్వి, జెంట్స్వి. తర్వాత చైన్స్ అవి కూడా ఉన్నాయి, చిన్నవి. అవి కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఇంట్యూన్ అని చెప్పేసి నార్మల్గా ఏంటి విశాల్ మార్ట్స్ టైపు, స్టైల్ యూనియన్ టైప్ అని పెట్టారనమాట. నాకు కలెక్షన్ అయితే అంత ఏం నచ్చలేదు, ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. తర్వాత చాక్లెట్స్ చూడండి ఎలా బాగుందో కదా. మా అమ్మాయి చాక్లెట్ మమ్మీ, అందుకని తనకు నేను అసలు చాక్లెట్ అయితే ఎంకరేజ్ చేయను, ఎందుకంటే తనకు కొంచెం చాక్లెట్ తిన్న దొగ్గు అయితే వచ్చేస్తుంది. ఎంత ప్రైస్ ఏంటని కూడా ఇంకా అడగలేదు, కానీ చాలా రకాలు అయితే ఉన్నాయి అక్కడ చాక్లెట్స్. ఫ్లాగ్స్ చూడండి కింద నుంచి పై వరకు ఎలా పెట్టారో ఫ్లాగ్స్. జనాలు మాత్రం చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉందో. సరదాగా లిఫ్ట్ ఎక్కుతుంటే మా ఆయన్ని వీడియో తీయమని తీశారు. చాలామంది లిఫ్ట్ అంటే ఏంటో భయపడిపోతూ ఉంటారండి. అక్కడ ఏంటంటే అసలే జనాలు ఎక్కువ ఉన్నారనుకుంటే ఇంకా లిఫ్ట్ ఎక్కడానికి మరీ ఇబ్బంది పడిపోతున్నారు. ఇక్కడ ఫ్యాన్సీ టైప్ కలెక్షన్ అయితే పెట్టారు, చిన్న రింగ్స్, చైన్స్, గర్ల్స్ సంబంధించిన కిడ్స్ క్లిప్స్ అన్నీ పెట్టారు. నార్మల్ స్టాల్ టైప్ పెట్టేసి అవి కూడా ఉన్నాయి. సేమ్ అడుగుతారో అక్కడ ఉన్న అన్ని రకాల చాక్లెట్లు పెట్టారు.
ఇక్కడ వెనీలా చాక్లెట్ కూడా పెట్టారు ఫ్లేవర్స్, కేక్ మీద పెడతారు కదా. సరే అని చెప్పేసి రోజ్ మిల్క్, మన రాజమండ్రి రోజ్ మిల్క్, తర్వాత ఐస్ క్రీమ్స్ రకరకాలు పెట్టారు. క్రైమ్ కార్ట్ అంట, అది మనకేంటో ఐడియా లేదు. తర్వాత ఏంటంటే ఒక స్టోన్స్ ఇయర్ రింగ్స్ టైపు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అవి కూడా పెట్టారు. మొత్తం అక్కడ ఏంటంటే స్టాల్స్ టైప్ కూడా పెట్టారు. తర్వాత స్టాప్ అని చెప్పేసి మెన్స్ కలెక్షన్ అయితే ఉంది. ఇంకా అది ఏంటని చెప్పేసి నేను వీడియో తీయలేదు. తర్వాత మనం డబ్బులు ఇచ్చి భయపెట్టించుకోవడం అంటే ఇదేనండి. ఆ లోపలికి వెళ్ళి జనాలు తెగ భయపడిపోతున్నారు. ఎందుకు చెప్పండి, హౌస్ ఆఫ్ స్కారీ అని చెప్పేసి డబ్బులు ఇచ్చి మరి లోపలికి వెళ్ళి భయపడుతున్నారు. భలే ఫన్నీ కదా. అంతకన్నా వెళ్ళి నైట్ టైం అర్ధరాత్రి రోడ్డు మీద నుంచి ఉంటే ఆటోమేటిక్గా భయపడిపోతాం. కేఎఫ్సీ అదిగోండి, మై ఫేవరెట్ కేఎఫ్సీ. ఇదంతా ఫుడ్ స్టాల్ అనమాట. మొత్తం ఆ ఫుడ్ స్టాల్ దగ్గర కూడా ఏమైనా తిందాం అనుకున్నాం కానీ అసలు జనాలు అయితే ఖాళీ లేదు, కూర్చోడానికి ఖాళీ లేదు. సరే అని చెప్పేసి ఇంకో వెనక్కి వచ్చేసాం. తర్వాత ఇది మొత్తం మాల్ మొత్తంలో ఎక్కువ చాలా బాగున్నది ఏంటంటే పైన థియేటర్ అనమాట. అసలు ఎంత బాగుందో అసలు చూడండి, ఎంత బాగా డెకరేషన్ చేశారు కదా, నాకైతే భలే నచ్చింది. తర్వాత ఏంటంటే కింద మిర్రర్ పెట్టారు. మిర్రర్లో మనం చూసుకొని వీడియో తీసుకునేలా ఫన్నీగా భలే ఉంది. మా హస్బెండ్ తీయమన్నాను. తర్వాత చూడండి ఎంత బాగా దిగాము మా నలుగురు, మా చిన్న ఫ్యామిలీ అనమాట. మా నేహాన్ చూడండి అలా చూస్తున్నాడు. తర్వాత పైన లైటింగ్స్ అవన్నీ పెట్టారు. ఏంటంటే కొంచెం కింద లైటింగ్ అయితే కొంచెం డల్గానే ఉంది, ఎందుకంటే కొన్ని షాపింగ్ మాల్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. మొత్తం అన్నీ ఓపెన్ అయ్యాక ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా టైం పడుతుంది అనుకుంటా, 6 months వరకు. ఇలాగే ఉంటేనే జనాలు ఎక్కువ ఉన్నారు. ఇంక మొత్తం అన్నీ ఓపెన్ అయ్యాక ఇంకెంతమంది. ఎప్పుడు చూసినా విజయవాడ, ఆ గుంటూరు, ఆ ఏలూరు అవి తిరిగి హైదరాబాద్లో తిరిగి మాల్స్ చూసేదాన్ని, కానీ మా ఊర్లో అయితే ఎప్పుడు పడతారా అనుకున్నాను. కానీ ఫైనల్గా అయితే మా ఊర్లో అయితే పెట్టేశారు. ఇంకా అస్తమానం మేము వస్తూనే ఉంటాం, లిఫ్ట్ దిగుతూ సరదాగా వీడియో అయితే తీసుకున్నాము మా నలుగురు. మా అమ్మాయి అయితే లిఫ్ట్ అంటే భయపడిపోతుంది. పైనుంచి చూడండి నేను ఎలా ఉన్నానో, ఏదో ఎక్కడి నుంచి అమెరికా నుంచి వస్తున్నట్టు మా హస్బెండ్ వీడియో అయితే తీసారు. కాదండి, ఆ రాజమండ్రి మాల్లోనే సరదాగా ఫన్నీగా లిఫ్ట్ దిగుతున్నప్పుడు వీడియో తీయమంటే తను తీసారనమాట. సరే అని చెప్పేసి ఇంకా హాయ్ చెప్పుకుంటూ వచ్చేసాను. ఇంకా మాల్ చూసుకొని బయటకైతే వచ్చేసాం. మా పాప అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగింది. మా బ్రదర్ పిజ్జా ట్రీట్ ఉంది కదా, అక్కడికైతే వచ్చేసాం. ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి ఆర్డర్ అయితే పెట్టామన్నమాట. తను ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని చెప్పేసి అన్నదాన్ని. ఫైనల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకొని మొత్తం అదంతా లాంగ్ వీడియో తీసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం. బాగా అయితే టైర్డ్ అయిపోయాం గైస్. మా అమ్మాయికి ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా నచ్చాయంట. నైట్ వ్యూ భలే ఉంది కదా, రాజమండ్రి నైట్ వ్యూ. మీకు కూడా మాల్ నచ్చితే విజిట్ చేయండి. అడ్రస్ తెలియకపోతే నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.